నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏ రకంగా మారింది అనేది మనం చూసాం. ఇటువంటి క్రమంలో తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఆ పార్టీను మరింతగా ఒక రకమైనటువంటి నిరాశ, నిస్పృహలోకి నెట్టుతుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి అయితే లేదు. దానికి చాలా ప్రధానమైనటువంటి కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా అధికారాన్ని కోల్పోయిన తర్వాత 5 ఏళ్ల పాటు వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగినటువంటి వాటిని వెలికి తీసే పనిలో కూటమి ప్రభుత్వం ఉంది. ఇలాంటి సందర్భంలో పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ కూడా ఒక రకమైనటువంటి నిశ్శబ్దంలో ఉన్నారు. ఎవరు కూడా పెద్దగా స్పందించినటువంటి పరిస్థితి. కొంతమంది అయితే పార్టీని వీడి వెళ్తున్నారు. ముఖ్యంగా జగన్తో ఉన్నటువంటి ఆ యొక్క సాన్నిహిత్య సంబంధాలను కూడా వదిలిపెట్టి వేరే పార్టీ వైపు చూస్తున్నారు. అందులో ఉదాహరణగా బాలినేని శ్రీనివాసరెడ్డి. ఆయన తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు కూడా తీవ్రమైనటువంటి దుమారాన్ని కలిగించాయి. ఇటువంటి క్రమంలో తాజాగా జరిగినటువంటి పరిణామం ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి వైఎస్ఆర్సీపీ నేతలతో జగన్ భేటీ అయ్యారు. ఈ భేటీలో చాలా ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అధికారం శాశ్వతం కాదు, నిరాశ నిస్పృహలను పక్కన పెట్టండి, పార్టీ కోసం కలిసి పనిచేద్దాం, సమిష్టిగా ముందుకు వెళదాం, ఎవరు కూడా అనవసరమైనటువంటి వివాదాలు విభేదాలు పెట్టుకోకుండా ముందుకు వెళ్దాం, మీ అందరికీ నేను అందుబాటులో ఉంటా, సమన్వయంతో పని చేసుకుంటూ మనం వెళ్దాం, పార్టీని బలోపేతం చేద్దాం, ఎన్ని ఆరోపణలు వచ్చినా ఎన్ని వివాదాలు వచ్చినా మనం వాటిని మాత్రం పట్టించుకోకూడదు, కలిసి మెలిసి ఐక్యంగా ముందుకు వెళ్దాం. ప్రతి బుధ గురువారాల్లో నేను ఆయా జిల్లాల్లో నియోజకవర్గాల్లో పర్యటిస్తా. పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో సంక్రాంతి తర్వాత ఒక యాక్షన్ ప్లాన్ అనేది సిద్ధం చేసుకుంటున్నా. మీలోనే మీతోనే ఇటు కార్యకర్తలు నాయకులతో అలాగే ప్రజలతో కూడా మమేకం కావాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రధానమైనటువంటి ఒక వ్యూహంగా ఇది కనిపిస్తుంది. ఎందుకనంటే ఇప్పుడు వరకు చేసినటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా మనం చూసాం. ఆ పార్టీలో కొంతమంది నాయకులు ముఖ్యమైనటువంటి వారినే విభేదించి మాట్లాడినటువంటి పరిస్థితి. దానికి కూడా ఒక స్పెషల్ రీజన్ ఉంది. అధికారంలో ఉన్నప్పుడు ఒక పార్టీ నేతగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలవాలంటే ఆ యొక్క 4-5 దాటుకొని వెళ్ళాలి. వారు ఎక్కడా కూడా నేరుగా వెళ్ళనిచ్చే పరిస్థితి కనిపించలా. ఎన్నో వివాదాలు జరిగాయి, ఎన్నో విభేదాలు వచ్చాయి, అవన్నీ మనకు తెలుసు. ఇలాంటి సందర్భంలో వాటన్నిటికీ చెక్ పెట్టాలి, వ్యూహాత్మకంగా మనం అడుగులు వేయాలి. దానికి సంబంధించి ఏ రకంగా మనం ముందుకు వెళ్ళాలి, అలాగే క్యాడర్ని బలోపేతం చేయాలి. వస్తున్నటువంటి విమర్శలు కానీ చేస్తున్నటువంటి ఆరోపణలు కానీ వాటన్నిటిని పక్కన పెట్టేద్దాం. మనం పార్టీని బతికించుకుందాం, బలోపేతం చేసుకుందాం. ఎన్ని కేసులు వచ్చినా ఎన్ని ఫిర్యాదులు పెట్టుకున్నా వాటికి మాత్రం తలగొద్దు. నేను మీ వెనుక ఉన్నా. ఇప్పుడు ఇది ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది ప్రధానంగా ఫ్యాన్ పార్టీలో. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంతకాలానికి జ్ఞానోదయం అయ్యిందా? ఇదే పద్ధతితో ఎన్నికలకు ముందు వెళ్ళుంటే ఖచ్చితంగా రెండోసారి అధికారంలోకి వచ్చేవాళ్ళం. ఎక్కడా కూడా ఆయన కనీసం అవకాశం కూడా ఇవ్వాల మాట్లాడటానికి. అంటే ఇప్పుడు అధికారం కోల్పోయాం కాబట్టి మనం గుర్తొచ్చామా అని నాయకులే గుసగుసలాడుకుంటున్నారట. దీనికి సంబంధించి చాలామంది కొంతమంది అభిప్రాయాలు, అలాగే మరికొంతమంది సలహాలు ఇచ్చారట, సూచనలు ఇచ్చారట. ఎక్కువగా ఫిర్యాదులు. పార్టీని మళ్ళీ బతికించుకోవాలంటే కొంతమందిని పక్కన పెట్టండి. ప్రధానంగా ఏవైతే
తప్పిదాలతో మనం అధికారాన్ని కోల్పోయామో, ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతుందో, దానిని మనం కూడగట్టుకోవడంలో సక్సెస్ కావాలంటే అంతా మీ చేతిలోనే ఉంది అని చెప్పి ఇప్పుడు ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. ఆయన త్వరలోనే పబ్లిక్లోకి వెళ్ళాలి, ముఖ్యంగా తాడేపల్లిలో 24/7 అందుబాటులో ఉంటా, ఎవరైనా డైరెక్ట్గా రావచ్చు, నాకు కాల్ చేసి రావచ్చు, నాతో మాట్లాడవచ్చు, మీ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి సమస్యలు చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ మన వ్యూహం ఒకటే, కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే విధంగా మన కార్యాచరణ ఉండాలి. దానికోసం మీరేం చేసినా నేను సిద్ధమే, మీరు సన్నద్ధంగా ఉండాలి. ఇప్పుడు ఈ యొక్క హితబోధ ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి నోట ఈ వేదాంతం ఏంటి, ఈ మాటలు ఏంటి, ఎప్పుడు ఇలా మాట్లాడలేదు కదా అంటే ఇంతకాలానికి ఆయనకి ఒక లెసన్ వచ్చిందా, లెసన్ అయిందా, ఇట్లా రకరకాల అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారట ఫ్యాన్ పార్టీలో ఉన్నటువంటి నేతలే. మొత్తానికి చూడాలి, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చోటు చేసుకున్నటువంటి ఆ పరిస్థితులు, మారుతున్న సమీకరణాలు ఫ్యాన్ పార్టీని మరింత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. దానికి పార్టీ క్యాడర్ అంతా సన్నద్ధం కావాలి, వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేయాలి, పార్టీని మళ్ళీ బతికించుకోవాలి. ఈ రకమైనటువంటి ఆలోచనతో ఉన్నారట. మరి ఎంతవరకు ఆయన వ్యూహం సక్సెస్ అవుతుందనేది చూడాలి.